ఆ పాప వచ్చి బాత్రూమ్ గడిగి పైపు ఎత్తున్నాగానే టప్పున సప్పుడీని వచ్చిందంట. ఏంది ఏమో సప్పుడీని వచ్చిందని ఈ పాప ఈడ దొంగబడి చూసింది. బాలెంత ఆయనకు 11 రోజులే నా బిడ్డ అయితే ఆడ నిలబడి చూసిందట. ఏం టప్పున సప్పుడీని వచ్చింది అని అన్నది. అనుకొని చూసింది 11:30. అయితే సప్పుడీని వచ్చిందని చూసిందట. చూసి ఈడ నిలబడే త్రివేణి 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 అని మొత్తుకుంటుందట ఈ పాప. మొత్తుకుంటుంటే ఎవరు సప్పుడు లేదంట. ఈడికొచ్చిందట. ఈడికొచ్చి త్రివేణి ఏంది పిలుస్తుంటే సప్పుడీని వచ్చింది ఏంది పలకరేందని ఈ అమ్మాయి లాస్ట్గా మొత్తుకుందట. మొత్తుకోగానే ఇప్పుడు మీతోని మాట్లాడిన అమ్మాయి కొడుకులు వెళ్ళారు. కొంచెం ఈ అమ్మాయిని మంచిగా చూస్తారు. అయితే వాళ్ళు ఏందక్క అని మా బుద్ధి అడుతుంటే ఏందక్క అని బయటకు వెళ్ళారట. వాళ్ళు వచ్చి డ్యూటీలో పోయి అప్పుడే అన్నం తింటారు. ఏందక్కని బయటకు వెళ్తే ఏంద్రా ఇట్లా దొంగడి సుత్తరక పోగెళ్తుంది ఏంద్రా చూడరా అని అన్నదట. వాళ్ళు సుత్తరక పోగెళ్తుందని అపవర్గాలు ఇంట్లో కురికారు. ఇంట్లో కురికితారక మొత్తుకుంటారక వాళ్ళు వీళ్ళందరూ వచ్చి డోర్ కొట్టురు. తర్వాత సంగతి ఏమైనా అంటారు. డోర్ కొట్టారక మంటలు వస్తూనే ఉంది. ఇక అందరు ఉండి ఏమొద్దు కవిత నువ్వు లోపలికి పో అని మా అమ్మాయి లోపలికి వచ్చింది. ఇక లోపలికి వచ్చినాక అప్పుడు ఇక వాళ్ళు వీళ్ళందరూ కూడి ఇక ఆ పాపని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చినాక అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొని పోయారు. ఇప్పుడు డోర్ పగలగొట్టినప్పుడు ఆ చిన్న పాప ఉంది కదా వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉందా? అప్పుడు ఇంట్లోనే ఉంది. వాళ్ళు పోసి బయట కురకంగానే ఇక వాళ్ళ సందుగా అమ్మాయి తప్పించుకొని వచ్చింది. వాళ్ళు చూడలే. ఆ పోరడు వాడు చూడలే. చూడకుంటేనే తప్పించుకొని వచ్చి పోయి ఆ అమ్మాయి డోర్ కొడుతుందంట. మంటల్లోనే డోర్ కొడుతుంటారే చూసి మళ్ళీ ఎవరు పలకుంటే వచ్చి అక్క అని డోర్ కొట్టి ఏంది అనగా ఈడికొచ్చింది. వచ్చి ఏందంటే మా మమ్మీ మీద మా డాడీ మా అన్న కలిసి పెట్రోల్ పోసారు అని చెప్పింది. చెప్పినాక లాభోదీపం మొత్తుకుంటే ఏముంది సార్ అప్పటికే కాలిపోయింది. కానీ ఇక పిల్లగాళ్ళతోని వీళ్ళందరికి ఇట్లా కొద్దిగా సోయి ఉంటది కదా సార్. కానీ మామూలుగా మన సోయితో ఉంటే అంత కాకపోవు. కానీ శ్రోధ పెట్టట్టు అమ్మాయిని ఏమో చేసిరు. కొట్టొచ్చునో కుచ్చిక బిసుకుండో ఆ భాగమంతుడు తెలవాలి. మనకైతే తెలియదు. ఇక ఆ అమ్మాయి మొత్తుకోలే ఏం కాలే. కానీ ఒక్కసారి మాత్రం పెట్రోల్ అంటుకున్నప్పుడు మొత్తుకున్నది వస్తుంది. ఇక వాళ్ళు ఊరికింది చేసింది అంతే చూసారు సార్. వాళ్ళు తీసుకుపోయారు ఫుటేజ్ తీసుకుపోయారు అందరు. ఇక అంతే సార్. ఇప్పుడు ఇంతమంది ఉన్నటువంటి ప్రాంతంలో అంత ధైర్యంగా ఆ టైంలో అట్లా రాత్రి టైంలో జరిగింది అంటే మీరు నిద్రలో అంటే మీరు కొంచెం మేలుకుతూ ఉన్నారు కాబట్టి మీరు ఎమ్మటే కనిపెట్టి ఆ పాపనైనా కానీ సేవ్ చేశారు. ఒకవేళ కనుక మీరు కూడా ఆ నిద్రలో ఉండుంటే ఇక్కడ చాలా ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదమే సార్. ఇప్పుడు 3 ఇళ్లలో ఒకళ్ళు తుంప కూడా మిగలకపోదురు. షార్ట్ సర్క్యూట్ అందరి ఇళ్లలో 2 సిలిండర్లు ఉన్నాయి సార్. అది పేలిందంటే కరెంట్ అంటుకుంటే వీళ్ళు ఒక్కరు కూడా బతకపోదురు సార్. పిల్లలు తల్లులు ఒక్కరు కూడా దక్కపోదురు. కరెంట్ అంటే ఎవరు దగ్గరికి రారు. వస్తారా కాపాడటానికి కూడా రారు. అది పరిస్థితి సార్. వాడిని మాత్రం ఉంచొద్దు సార్. వాడిని చంపేయాలి. పోరని కూడా చంపేయాలి. వద్దు సార్. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారంట. అంటే మీ ఊరికి కూడా దగ్గరే అని చెప్తా ఉన్నారు. మా ఊరికి దగ్గర కానీ వాళ్ళు వేసి వాళ్ళు వెంకవర్సు మాకు తెలియదు. వీడికొచ్చి మాది హుజూర్ నగరం అన్నాకనే తెలుసు సార్. మాకు తెలియదు వాళ్ళు. మాకు ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ? సంవత్సరం కాలే. 9 నెలలు అవుతుంది. 9-10 నెలలు అవుతుంది అంతే. ఇప్పుడు ఈ 9-10 నెలల నుంచి వాళ్ళు ఎట్లుండేటోళ్ళు మీతో? అంటే మామూలుగా గొడవలే. మాతోనే అమ్మాయి మంచిగా ఉంటది. అందరితో అమ్మాయి మంచిగా ఉంటది. అమ్మాయి మంచిది. పనికి పోద్ది. పిల్లలు సాదుకుంటది. వాడికి కూడా తాగొచ్చి కొట్టుడు తిట్టుడు అవుతుంటే కూడా ఎన్నిసార్లు గొడవలు చేసుడు తిట్టుడు ఇవన్నీ కేసులు పోసులు అన్నీ అయినాయి సార్. పోలీసు వాళ్ళు కూడా మీరే సంజాయించి చెప్పేటోళ్ళు అట్లా గొడవలు పడకండి ఇక్కడ వాళ్ళే సంజాయించి చెప్పేటోళ్ళు అందరు కలిసి. సంజాయించితే ఆ సంజాయించాక 10 రోజులు పోయేది మళ్ళా వచ్చేది. ఇక మళ్ళీ ఫోన్లు చేసుకునేది సార్. వాళ్ళు ఏం చేసుకునేదో ఏం సంగతో మనకేం ఎరుకుంటాయి. వాళ్ళ ఇంటి సంసారాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు మరణించేటటువంటి వ్యక్తి త్రివేణి మీతో ఎట్లుండేది? మంచిగా ఉండేదా? అందరితో మంచిగా ఉంటది. మనం ఏదన్నా పిల్లల విషయంలో పొద్దుట దాని డ్యూటీకి పో అది దాన్ని తిట్టినా కూడా పోతమ్మా అట్టనే చేస్తామ్మా నవ్వేది. కానీ ఇతరకిచ్చి ఒక మనిషిని మాట అనేది కాదు. వల్ల మంచిది సార్. మంచిది. అంటే రోజు కూడా 2 షిఫ్ట్లు అంటే పొద్దున పోతే నైట్ వరకు కూడా ఒక్కొక్క నాడు పొద్దుదాము 5ంటికి పోతే 2ంటికి అట్లా వచ్చేది. ఇక 2ంటికి పోన్నాడు పోతే నైట్ షిఫ్ట్ పడితే నైట్ షిఫ్ట్ 10 దాకా చేస్తే అమ్మ కాడ ఉండేది. పిల్లలు ఉండేది. 2 పిల్లలు. ఆ పోరగాడు బయటనే తిరిగేది. కానీ ఆ పిల్లని మాత్రం లోపల ఉంచుకొని అన్నం పెట్టేది. ఆ అమ్మ చూసుకునేది ఉండేది సార్. కానీ వాడు ఉండొద్దు.
వాడు చచ్చిపోవాలి, ఆ పోరడు కూడా చచ్చిపోవాలి సార్. ఎందుకని 8 సంవత్సరాల పిల్లగాడి మీద అంత కోపం? అంత కోపం ఏంటి సార్, తండ్రికి ప్రొటెక్షన్ వాడే. తండ్రికి. ఆ తండ్రికి అన్నిటికీ వాడే, వానికి తెలుసు. మీ అమ్మ మీద పెట్రోల్ పోతున్న మాపడికి మీ అమ్మ చచ్చిపోద్దని కూడా పొద్దుదా అని చెప్పింది కూడా వాడే. ఆ ఇప్పుడు ఆ పిల్లోడు మరి మీ పిల్లలతో ఆడుకునేటప్పుడు కానీ ఇక్కడ తిరిగేటప్పుడు ఎట్లుండేది? మేము పోనీ ఎక్కువ వాని సవాసానికి, పోనిపోయేదా? అస్సలు వాని సవాసానికే పోనీపోయేది. ఒక పిల్లగానికి గొంతులో కట్టె గుచ్చితే ఆ అమ్మని ఆ పొల్లని నా బిడ్డని వాళ్ళు వచ్చి వాళ్ళు ఎట్టుంటారు సార్, అవును. వాళ్ళు వచ్చి లెస్స తిట్టిర్రు. వాళ్ళు వచ్చి తిడితే 10,000 కాడ కూర్చుంటే వీళ్ళు ముగ్గురు కలిసి 2,500 కాడి చేసి 2,500 కట్టించారు వాళ్ళకు. కానీ మా పిల్లగాళ్ళు గిట్నే కలిసిన చేసిన మాట్లాడితే మాట్లాడినాను సార్. ఈయన నా మనవాడు, ఇంకో మనవాడు, నాకు 2 మనవాళ్ళు. నేను ఎంత ఉంటాడా అతను ఆ పిల్లోడు? ఇక వీరికి ఇప్పుడు 6వ సంవత్సరమే సార్. వీడు ఇంతున్నాడుగా, వానికన్నా ఇంకా కొద్దిగా తక్కువనే ఉంటాడు. పుట్టోడు పుట్టోడు పొట్టోడు కాబట్టి పుట్టడు బుద్ధులు అంతే ఉంటాడు సార్. కానీ వానికి ఇప్పుడు ఆయన వెంకటేష్ ఆయన మరి ఆ త్రివేణి అమ్మాయి ఒకటే ఊరు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అన్నారు. మా అమ్మాయి ఈడికి వచ్చినాక చెప్తే తెలిసింది, కానీ మాకు తెలియదు సార్. ప్రేమించి వాడు ఏసీయోడు, వాళ్ళు మంగళోళ్ళు అని కూడా మాకు తెలియదు సార్. ఎస్సీ వాళ్ళు మంగళోళ్ళ. ఓకే, అమ్మాయి వాళ్ళు త్రివేణి వాళ్ళు మంగళోళ్ళ. వాడు ఏసీయోడు. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న అన్న విషయం కూడా తెలియదు. ఆ అమ్మాయి చెప్తేనే ఇలా కెరకైంది. అంతే, మాకు తెలియదు, అంత ముందు తెలియదు. ఎవరన్నా ఇల్లు ఖాళీగా ఉందంటే రెంట్కి వచ్చిర్రంటే ఇస్తాం కదా, ఇస్తారు కదా సార్. ఓనర్స్ ఇస్తారు కదా. అసలు ఇల్లు ఎవరిది ఓనర్? ఆ ఓనరు వాళ్ళు బాపనోళ్ళు సార్, బాపనోళ్ళు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉండరు, బోడుపల్లి ఇల్లు కొనుక్కొని ఉంటారు. ఆ పైన ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, కింద వీళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఈ వెంకటేష్ అన్నట్టు మరి ఏం పని చేస్తాడు? ఓన్లీ తాగుతాడు తిరుగుతాడు ఏమన్నా 2 రోజులు పని పోతాడు, తెచ్చుకుంటాడు, తాగుతాడు. కానీ వాళ్ళకి దానికి రూపాయి ఇయ్యాడు. ఈ పోరే తెచ్చి పెట్టాలి. లేదంటే ఇంట్లో దిద్దులు ఉన్న బంగారం ఉంగరం ఏమన్నా డబ్బులు పెట్టినా అన్ని బీరువా వాళ్ళకి కొట్టుడు, వేసుకొని పోడు, తాగుడు, కుదబెట్టుకోడు. 50,000 బండి 10,000కి అమ్ముకొని వచ్చిండాడు ఊర్లో. ఎందుక ఇక్కడనే 10,000కి అమ్ముకోడు. అలా దీపం ముట్టుకుంటే అప్పుడు ఏమొస్తుంది సార్? అంటే ఇప్పుడు తాగిన తర్వాత ఇక్కడ ఈ గల్లీలో గానీ బస్తీలో గానీ ఏమన్నా గొడవలు చేయడం గానీ ఇట్లా వేరే మహిళలతో ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం లేవు. మళ్ళా కాడ ఇట్లా ఏరే వాళ్ళ జోలికి పోవటం, ఏరే వాళ్ళ అనటం అట్లాంటివి ఏం లేవు. అట్లాంటి అంటే ఎక్కడనే చంపి పడేస్తారు వీళ్ళు అంతా ఉన్నోళ్ళు. ఒక్క దెబ్బకే పొడిచిపారు తింటారు. కానీ అలాంటివి ఏం లేవు. అంత మంచిగా ఉండేటోడు, కాకపోతే ఇక ఓన్లీ భార్య మీద అనుమానం ఉంటుంది బాగా. వాడు మంచిగా ఉంటాడు సార్, వాడు పక్కా రౌడీ. వాడేం మంచిగా ఉంటాడు సార్? ఉంటాడు. వాడు రౌడీ లంగా పోతనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. తలకాయలు వాళ్ళకి కొట్టుడు, చేసుడు. అమ్మ ఇల్లు వచ్చిన కాంచి అన్ని అసలు చిచోరు చెక్కలు అయినాయి సార్. ఇక్కడ వాడు వచ్చినాక చిచోరు చెక్కలు అయినాయి. మీకు రాత్రి 11:45 అనుమానం వస్తే చూడగానే మొత్తం పొగలు వచ్చి? అనుమానం కాదు, నాకు బిడ్డకు ఒక కొడుకు ఇంత ఉంటాడు, ఆయన 2వ సంవత్సరం ఆయనకు. ఆ అబ్బాయి బాత్రూమ్ పోయిండు. బాత్రూమ్ పోతే అమ్మాయి బాలెంత, నేను మా ఇంట్లో పోయినా. ఆ అమ్మాయి తీసుకొని వచ్చి బాత్రూమ్ కడిగి పైపు ఎత్తుంది. నీళ్ళు వస్తాయి ఒక రోజు తప్పించి ఒక రోజు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ అమ్మాయి పైపు వేసి బాత్రూమ్ కడిగేటప్పుడు టాప్న సప్పుడు ఈయన వచ్చిందట. ఈయన వస్తే ఎవరు మెసలెట్టేది, టాప్న సప్పుడు ఈయన వచ్చింది ఏందని తొంగబడి చూసింది పాప. తొంగబడి చూసి మళ్ళా బాత్రూమ్ కడిగి మళ్ళీ ఇసుంటకు వచ్చి త్రివేణి అని పిలిచిందట ఆ పాప. అంతే, పిలిచి మొత్తుకుంటారు వీళ్ళందరూ కూడా. ఇన్ని నెలలు మీతో పాటు ఉన్నటువంటి త్రివేణి ఈ రోజు మరణించింది. ఆ పాప కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు వరకు కూడా కళ్ళు తెరవట్లేదు అని చెప్పేసి కూడా వచ్చింది. ఆ మంటల్లో ఆ పాపను కూడా తోసినట్లు కూడా బయటకైతే వార్తలు అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు అంటే ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఆ పాపకి? ఎటువంటి న్యాయం కావాలంటే పోరు ఉన్నది కదా సార్, పోరికి న్యాయం కావాలి. తండ్రి కొడుకుని చంపేయాలి. తండ్రి కొడుకుని చంపేయాలి. వాని వంకోళ్ళు ఎవడన్నా ఇట్లా వాళ్ళని కూడా చూడు చేసి అర్థం కాల. అంతే. అత్త ఉంటది కదా, అత్తను కూడా చంపాలి.